బెంగళూరులో ఎంత ఫేమస్ అయినా కాటేరమ్మ తల్లి టెంపుల్కి వెళ్తున్నాం. అయితే ఎలాగే వెళ్ళామో దర్శనం చేసుకున్నాం, చూద్దాం రండి. ఇప్పుడు ఫస్ట్ అయితే టిఫిన్ చేయడానికి వెళ్తున్నాం. మీరు రండి. మేమైతే టిఫిన్ చేసి బయలుదేరిపోతున్నాం కాటేరమ్మ తల్లి గుడికి. మా అమ్మాయి ఉండే పీజీ దగ్గర నుంచి 2 మెట్రో ట్రైన్లు ఎక్కి 2 బస్సులు ఎక్కి వెళ్ళాలన్నమాట. చాలా దూరం అక్కడి నుంచి. అయితే ఈ కాటేరమ్మ తల్లి హుస్కోట కంబలాపురం అనే గ్రామంలో ఉంది, బెంగళూరులోని. కాటేరమ్మ తల్లి పార్వతీదేవి మరో రూపమే కాటేరమ్మ తల్లి. ఇంక మేమైతే బస్ స్టాప్కి వచ్చేసాం. చూడండి ఎంత పెద్ద బస్ స్టాపో, ఎన్ని బస్సులు ఆగున్నాయో, ఇంకా ఎన్ని బస్సులు బయట ఉన్నాయో. ఇంకా మేమైతే అక్కడి నుంచి ఒక బస్సు ఎక్కి రోడ్డు మీద దిగేసి తర్వాత గ్రామంలోకి ఇంకో బస్సు ఎక్కి అయితే వెళ్ళాలన్నమాట. మేమైతే గుడి దగ్గరికి రీచ్ అయిపోయాం. అమ్మవారి గుడి దగ్గర వరకు బస్సు అయితే ఉంది. ఇంకా అక్కడి నుంచి ముందుకు వెళ్తే ఇక్కడ ఒకటైతే నాకు చాలా బాగా నచ్చేసాయి. ఈ దీపాలు చూడండి, బెల్లం అచ్చుల్ని ఇలా దీపాల్లో చేసి అక్కడ అందులో దీపం పెట్టి ఇస్తున్నారు. నేనైతే బెల్లం దీపాలు తీసుకోలేదు, నిమ్మకాయ దీపాలు తీసుకున్నాను. ఇంకా అమ్మ శక్తిపీఠం కాటేరమ్మ తల్లి దగ్గరికి అయితే నేను వెళ్ళిపోతున్నాను. ఇంకా ముందు విఘ్నేశ్వరుని దర్శనం చేసుకొని ముందుకు నడిస్తే ఇక్కడైతే పెద్ద మర్రి చెట్టు, దాని చుట్టూరు ముడుపులు కట్టు ఉన్నది. దీన్ని అయితే తర్వాత తెలుసుకుందాం. ఇంకా ముందుకెళ్తే ఇక్కడైతే ఎక్కువ తాళం కప్పలు గుర్తులేస్తున్నాయి అన్నమాట. తాళాలు వేస్తున్నాయి. అలా వేస్తేనంట మనకి ఎవరైతే చెడు చేశారో వాళ్ళ పేరు చెప్పి వేసేస్తే మనకి ఇంకెలాంటి దోషం ఉండదు, అంత అమ్మే చూసుకుంటుందని ఒక నమ్మకం. మేమైతే ఇంకా గుడిలోకి బయలుదేరిపోతున్నాం. మనం నన్ను చూడడానికి వచ్చావా, అమ్మవారిని చూడడానికి వచ్చావా? నేను ఈతో పాటు కాటేరమ్మ కూడా పిలిచింది, కాటేరమ్మని చూడడానికి వచ్చాను. ఇప్పటి నుంచి అనుకుంటున్నాను మనసులో, తల్లి త్వరగా దర్శనం. ఇంక ఇలా లైన్లోకి వెళ్ళిపోతే అక్కడైతే లైన్ చుట్టూరుగా కాగితాల మీద రాసేసి ట్యాబ్లెట్లు అవి కట్టేసి ఉన్నాయి. అయితే ట్యాబ్లెట్లు కూడా కట్టారు. అమ్మ అయితే ఆరోగ్యప్రదాయిని అట, మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అక్కడ ట్యాబ్లెట్లు అయితే కడితే తగ్గిపోతుందని ఒక నమ్మకం అట. ఇవైతే మాకు ఏమీ తెలియదు కదా, అందుకని మేము తాళాలు కానీ టీ పట్టుకెళ్ళలేదు. అక్కడైతే లేవన్నమాట. అక్కడైతే అమ్మలేదు, ఇంటి దగ్గర నుంచే పట్టుకెళ్ళాలట తాళం కప్పలు కూడా. అందుకే మేమేం పట్టుకెళ్ళలేదు, ఓన్లీ నిమ్మకాయ దీపాలే పట్టుకెళ్తున్నాం అమ్మ దర్శనానికి. ఇదైతే అమ్మ ముందుకు పట్టుకెళ్ళి నిమ్మకాయ దీపాలు అమ్మకు చూపించాలన్నమాట. చూడండి అమ్మవారు అయితే ఎంత శాంతి స్వరూపునిగా దర్శనమిస్తున్నారో కాటేరమ్మ తల్లి. మీరందరూ నాతో పాటు దర్శనం చేసుకోండి. ఇంకా వెనక్కి అయితే వచ్చేస్తే అక్కడైతే అమ్మవారు గోడకి ఇలా కాయిన్లు అయితే అంటిస్తున్నారు. ఇలా అంటుకుంటే మధ్యలో కోరిక తీరుతుందని ఒక నమ్మకం. ఇలా మేము అంటించి నమస్కారం చేసుకొని మేమైతే ముందుకు వచ్చేసాం. ఇలా ముందుకు వచ్చేసి అక్కడ అమ్మవారికి చూపించిన ఈ దీపాలు పట్టుకొని ఇక్కడికి తీసుకొచ్చి అమ్మవారి హోమగుండం దగ్గర పెట్టేస్తున్నారనమాట. అందరూను చూడండి, హోమగుండం అయితే యోని రూపంలో ఉంది, కాటేరమ్మ తల్లి హోమగుండం. ఇంకా అమ్మవారిని చూస్తే కాళీమాత చేతిలో ఉన్న ఆయుధాలతో మనందరికీ దర్శనమిస్తారు. ఈ కాటేరమ్మ తల్లి సలార్ సినిమాలో ఉంటుంది కదా, అదే కాటేరమ్మ తల్లి. చూడండి ఎన్ని తాళాలు అయితే వేస్తున్నాయో. ఇక్కడ ఏంటంటే దిష్టి తీస్తున్నారనమాట. దిష్టి తీయించుకుంటే చాలా బాగుంది. మాకైతే అప్పటిదాకా కాళ్ళు చేతు పీకులు ఒళ్ళు నొప్పులు అవన్నీ ఉన్నాయి. జర్నీ చేసిన తర్వాత చాలా నీరసం అయిపోయాము. కానీ ఇక్కడ దిష్టి తీయించుకున్న తర్వాత చాలా ఒళ్ళు తేలికైపోయింది అన్నమాట. నాకైతే అప్పుడే నమ్మకం కుదిరేసింది, ఇదేంటి ఇంత పవర్గా ఉంది అనేసి. చూడండి ఎక్కడ పడితే అక్కడే తాళాలు వేస్తున్నాయి, కానీ మాకు తెలీదు, పట్టుకెళ్ళలేదు, లేకపోతే ఒక తాళం కప్ప పట్టుకెళ్ళిపోయేదాన్ని. ఇలా దిష్టి తీసి అలా పడిసేస్తున్నారనమాట. నిమ్మకాయని మనమైతే కాలుతో తొక్కేయాలి, తొక్కేసి అలా ముందుకు వెళ్ళిపోవాలన్నమాట. మేమైతే ఇలా దిష్టి తీసుకొని ఇంకా ముందుకు నడిచేస్తే ఇక్కడ ఎంతో మహిమాన్వితమైన ఈ మర్రి చెట్టు అయితే కనిపిస్తుంది అన్నమాట. చూడండి లక్షలాది ముడుపులు కట్టేసి ఉన్నాయి. ఈ ముడుపులు ఏంటంటే 9 వారాలు 9
ఎర్రగుడ్డలో కొబ్బరికాయ వేసి అమ్మవారికి మొక్కుకొని కట్టుకుంటే మన కోరికలు తీరుతాయట. ఇంకా ఇక్కడ స్థల పురాణం కోసం అయితే చెప్పుకుందాం. కైలాసంలో పార్వతీదేవి శివుడు నిద్రించే సమయంలో రాత్రి సమయంలో ఎక్కడికో వెళ్ళిపోయి సూర్యుడు ఉదయించే సమయానికి కైలాసం చేరుకుంటుందట. ఈ చర్యపై శివుడు పార్వతీదేవిని ప్రశ్నిస్తాడు. తన ప్రమేయం లేకుండా అలా జరిగిపోతుందని పార్వతీదేవి బాధపడుతుంది. ఒకరోజు కైలాసం అడవుల గుండగా వెళ్ళిన ఆమెను శివుడు అనుసరిస్తాడు. హఠాత్తుగా ఖాళీ రూపంలో మారిపోయి శవాలను బయటకు తీసుకొని తింటుంది. ఉగ్ర రూపంలో ఉండే పార్వతీదేవిని నివారించేందుకు అడవి గుండా పెద్ద గొయ్యిని తీస్తాడు శివుడు. అందులో ఆ గోతిలో పడిపోతుంది ఆమె చర్యలకు బాధపడుతుంది. ఇకపై ఇలాంటి చర్య పాల్పడనని ఈశ్వరుడికి మాట ఇచ్చి ఈశ్వరుడి వెనకాతల బయలుదేరిపోతుంది. ఈ ఉగ్ర రూపంలో పడిపోయి గోతిలో పడిపోయి ఉన్న రూపమే ఈ కాటేరమ్మ తల్లి అని ఇక్కడ భక్తులైతే చెప్తున్నారన్నమాట. చూడండి ఎన్ని లక్షలాది ముడుపులు చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. చూస్తే ఎంత బాగుందో ఇక్కడైతే మాత్రం 2 కళ్ళు సరిపోవు. ఎప్పుడైనా మీరందరూ ఎవరైనా బెంగళూరు వెళ్తే కనుక కంపల్సరీ కాటేరమ్మ తల్లిని అయితే దర్శించుకొని రండి. మనకి ఆంధ్ర వాళ్ళకంటే తెలియదు కానీ ఇటుకసి తమిళనాడు వాళ్ళకి కన్నడ వాళ్ళు అయితే చాలా ఎల్వేల్పు ఆరాధ్య దయ్యం అట. ఇలా గోతిలో పడిపోయిన ఉగ్ర రూపాన్ని ఇక్కడ స్టాట్యూ కింద పెట్టారు. చూడండి, చూసి దర్శించుకోండి. ఇంకా బయటకు వచ్చేస్తే ఇవన్నీ చుట్టుపక్కల అయితే ఇలా ఉన్నాయన్నమాట. ఇక్కడైతే నిత్యం అన్న సమారాధన జరుగుతుంది. మేమైతే వెళ్ళలేదు, ఇంకా రిటర్న్ అయిపోతున్నాం అన్నమాట. ఇక్కడైతే అమ్మవారి ఫొటోస్ అయితే ఉన్నాయి. ఇంకా ఈ చల్లని తల్లి దర్శనం కలగడమే నాకు చాలా సంతోషం అనిపించింది. అసలు ఇలాంటి దర్శనం అవుతుందని కలలో కూడా అనుకోలేదు. ఏదన్నా అమ్మ ఆజ్ఞ ఉంటే మనకు అన్నీ జరుగుతాయి కదా. అందుకే అమ్మని ఎంత మనసారా కొలిస్తే అంత బాగా జరుగుతుందన్నమాట. అందరూ అమ్మని స్మరించుకోండి. ఓం శ్రీ మాత్రే నమః. ఇక మేమైతే బయలుదేరిపోతున్నాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్.